ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కనిపించిన లుక్లోకి మహేష్ మారుతున్నారు. ఇప్పటికే గుబురుగడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ కనిపించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి మహేష్ బాబు జిమ్ వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో జూలు విదిల్చిన సింహంలా రింగురింగుల జుట్టుతో మహేష్ ఉన్నారు. అద్దం ముందు నిల్చుని తన లుక్ చూస్తూ మహేష్ కనిపించారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. మహేష్ ఫ్యాన్స్ అయితే బాబు లుక్ చూసి బాబోయ్ అంటూ అవాక్కవుతున్నారు. చూసాం సామి, చూసాం, ఇన్నాళ్ళకి చూసామంటూ పోస్ట్ పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది మహేష్ బాబు కాదని ఘట్టమనేని జయకృష్ణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది మహేష్ అన్న రమేష్ కుమారుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ వైరల్ అవుతున్న వీడియోని సరిగ్గా గమనిస్తే దాంట్లో ఏఆర్సీ కోల్డ్ రష్ ఎంఎక్స్ ఐస్ బాత్ టబ్ కనిపించింది. గతంలో ఈ కంపెనీ ఐస్ బాత్ గురించి మహేష్ కూడా ఒక పోస్ట్ పెట్టారు. అప్పుడు తన జిమ్లో దీన్ని పెట్టినట్టుగా ఒక ఫోటో ఉంది. ఇప్పుడు సరిగ్గా అదే ప్లేస్లో ఈ ఐస్ బాత్ కనిపించేసరికి వీడియోలో ఉన్నది మహేషే అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీంతో వరుసగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై 2 భాగాలుగా ఈ సినిమా తీస్తున్నారంటూ టాక్. మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2028లో విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎప్పటిలాగే విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ రాశారు. ఇక మరోవైపు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందంటూ మొన్నటి వరకు వార్తలొచ్చాయి. ఎందుకంటే ప్రియాంక సడన్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. పైగా ప్రియాంక కొత్త ప్రాజెక్టు సక్సెస్ కావాలంటూ ఉపాసన కూడా కామెంట్ చేశారు. దీంతో మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టులో ప్రియాంక ఫిక్స్ అంటూ కూడా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా కాస్టింగ్ గురించి రాజమౌళి ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.